వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలి. అందుకు కంపెనీలు రావాలి. అది జరగాలంటే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి. అందుకు సులభతర వ్యాపారం చేసే మంచి వాతావరణం కల్పించాలి. అలాంటి వాతావరణం ఉండాలంటే మౌలిక సదుపాయాలు, రాయితీలు, ప్రోత్సాహకాలతో పాటు వేగవంతమైన అనుమతులకు మార్గం ఉండాలి. ఇక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో మెదిలిన ఈ ఆలోచనలకు కార్యరూపమే టీఎస్ ఐపాస్, తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అనుమతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ ను ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలువురు నిపుణులు ప్రశంసించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ కూడా టీజీ ఐపాస్ ను దేశంలోనే ఉత్తమ విధానాల్లో ఒకటిగా కొనియాడింది. ఈ మేరకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి దేశంలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల్లో టీఎస్ ఐపాస్ ఒకటని నీతి ఆయోగ్ ప్రశంసించింది. టీఎస్ ఐపాస్ ద్వారా ఎంఎస్ఎంఈ అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించడంతో పాటు తనిఖీలను కనిష్ట స్థాయికి చేర్చినట్లు తన నివేదికలో పేర్కొంది. సింగిల్ విండో పద్ధతిలో లభించే అనుమతులకు కనిష్టంగా 15 రోజుల గడువును నిర్ధారించడాన్ని నివేదిక కొనియాడింది. తద్వారా అనవసర జాప్యాలు లేకుండా వ్యాపారాలు ప్రారంభించడానికి, విస్తరించడానికి ఈ చట్టం దోహదపడుతున్నదని తెలిపింది. మొత్తంగా టీజీ ఐపాస్ ను దేశంలోనే ఉత్తమ విధానాల్లో ఒకటిగా తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరాక మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర బహుముఖాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే పారిశ్రామీకరణ కోసం అత్యుత్తమ చట్టాన్ని తేవాలని నిశ్చయించారు. నిత్యం కరెంటు కోతలు, పవర్ హాలిడేలతో సతమతమవుతున్న పరిశ్రమల రంగాన్ని గట్టెక్కించడమే కాకుండా దేశానికి ఆదర్శంగా నిలపాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే సమస్యలు తెలుసుకునేందుకు పరిశ్రమ వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 9 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలు తమకు నిరంతరం విద్యుత్ ఇవ్వాలని కోరారు. అనుమతుల్లో తలెత్తుతున్న ఇబ్బందులు, మితిమీరిన జాప్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పారదర్శకతను పెద్దపీట వేస్తూ టీజీ ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్ సంకల్పించిన టీఎస్ ఐపాస్ చట్టాన్ని డిసెంబర్ 3, 2014న గవర్నర్ ఆమోదం లభించింది. ఆ తర్వాత జూన్ 12, 2015 నుంచి టీఎస్ ఐపాస్ సేవలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఏడాదిలోనే ఏప్రిల్ 1, 2016 నుంచి ఆన్లైన్లో టీఎస్ ఐపాస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతో పారిశ్రామికవేత్తలకు అనుమతులు తీసుకోవడం చాలా సులభంగా మారింది. పరిశ్రమకు అవసరమైన అనుమతులు, ప్రోత్సాహకాలు ఒకే చోట లభించేలా సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా ల్యాప్టాప్లు ఉండే చాలు, ఇంటి నుంచే దరఖాస్తులు, అనుమతులు అన్ని ఆన్లైన్లోనే తీసుకునే విధంగా రూపొందించారు. అదేవిధంగా పరిశ్రమల అనుమతులకు గడువును కూడా కనిష్టంగా 15 రోజులు, గరిష్టంగా 30 రోజుల డెడ్ లైన్ పెట్టింది. దేశంలో ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా ఆన్లైన్లోనే దరఖాస్తులు, అనుమతులు రావడంతో పరిశ్రమ వర్గాల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి తోడు మండు వేసవిలో సైతం రెప్పపాటు కూడా కరెంటు పోకపోవడంతో బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలు 3 షిఫ్టుల్లో నడిచాయి. దీంతో దేశ విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ పేరుగాంచింది. ప్రపంచంలోని అనేక పేరుగాంచిన పరిశ్రమలు, ఐటీ, ఔషధ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టాయి.
అప్పటి పరిశ్రమల మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పెట్టుబడుల కోసం జరిపిన విదేశీ పర్యటనల సందర్భంగా టీఎస్ ఐపాస్ గురించి వివరించగానే ఆయా కంపెనీల ప్రతినిధులు ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి విధానం లేదని ప్రశంసలు కురిపించారు.